మిత్రమా, అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ కవిత. ఈ రోజైతే మేము కొమరవల్లి వెళ్ళాము. నేను మా చిన్నోడు మా ఆయన ముగ్గురమే వెళ్ళాము. మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు రారు, మేము ముగ్గురం వెళ్ళాము. ఇది వచ్చేసి 4th టైం అనమాట బోనాలు చేయడము. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా భయపడ్డాను. నాకు అసలు బోనాలు ఎలా చేయాలి, అక్కడ ఏమేమి వంటలు చేస్తారు, ఎలా చేస్తారు, అసలు ఎప్పుడు చేయలేదు కాబట్టి ఒక రకమైన భయం ఉండేది. ఇంట్లో మన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వచ్చేవాళ్ళు, అప్పుడు మనకంటే తెలుస్తుంది కాబట్టి చాలా భయం వేసింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా మేనమామ వాళ్ళ కూతురు వచ్చింది, మా అత్తమ్మ వచ్చింది అనమాట. కాబట్టి అప్పుడు ఫస్ట్ టైం ఇంకా వాళ్ళు వచ్చారు, చూపించారు వీళ్ళు ఎలా చేస్తారు, ఏం ప్రాబ్లమ్. ఇంకా తర్వాత మేమే ముగ్గురం పెట్టాం. ఈజీ అనమాట మనకి. ఒక్కసారి ఫస్ట్ ఏదైనా కొత్తలో చేసినప్పుడు దట్టు దేవుడి కోసం చేసిన భయం అనిపిస్తుంది. తర్వాత అర్థమైంది ఏంటంటే దేవుడు మనల్ని దేనికి శిక్షించడు. మనం ఏది చేసినా కానీ మనస్ఫూర్తిగా మనకు తెలిసినంతలో తెలుసుకొని చేస్తే తప్పు లేదని అప్పుడు అర్థమైంది. అయ్యో మనం ఇలా చేస్తున్నాము తప్పేమో అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏ పూజ చేసినా కానీ నిష్టగా భక్తి శ్రద్ధలతో చేస్తే సరిపోతుంది. దాని గురించి తెలుసుకుంటే సరిపోతుంది. తప్పు ఒప్పులు మనుషులం కదా, అంత చేశాక దేవుడా నేను తప్పు చేసే విధానంలో క్షమించు దేవుడా అనేసి మనము దేవుడికి ప్రసాద నివేదన చేసుకొని అయితే ధాన్యం పెట్టుకున్నాము. ముందుగా కొమరవెల్లిలో ఏంటంటే మనము కొమరవెల్లి మల్లన్న స్వామి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అయితే మనము దర్శనం చేసుకొని రావాలన్నమాట. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనము వంట చేసి మనము బోనాలు అయితే రెడీ చేసుకొని బోనాల్లో మనం చేసినటువంటి వంటలు అయితే పెట్టేసి దేవుడికి నివేదన చేస్తారు. కొంతమంది ఏమో పట్నాలు కూడా వేస్తారు. నేనైతే పట్నాలు వేస్తాను, మొక్కుకోలేదు. బోనం చేస్తానని మొక్కుకున్నాను. నేను కోరుకున్న కోరిక నెరవేర్చి పట్నాలు వేసుకొని చేసుకుందాం అనుకున్నాను. దేవుడి దయ ఏదో ఒక రోజు మనం కోరుకున్న కోరికలో మంచి ఉంటే నెరవేరుస్తారు. మన కష్టం వచ్చినప్పుడు అయితే దేవుడు తప్ప ఇంకెవరు ఉండరైతే నమ్ముతాను. మనం ఏ దేవుడిని ఇక్కడ ఏంటంటే పట్నాలు వేసుకున్న తర్వాత పట్నాలు వేసుకున్నప్పుడు అక్కడే బోనం పెట్టుకొని పట్నాలు వేసుకుంటారు. పట్నాలు అయిపోయిన తర్వాత ఇలా శివసత్తులు ఉంటారు కదా, వాళ్ళతో ఆ యొక్క పట్నాలు అయితే తొక్కిపిస్తారు. తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి గంగరేణి చెట్టు ఉంటుంది. ఆ యొక్క గంగరేణి చెట్టు దగ్గర కూడా దండం పెట్టుకొని మనం తీసుకొచ్చినటువంటి మాలలు ఉంటాయి కదా, ఆ యొక్క మాలలు అయితే ఆ యొక్క గంగరేణి చెట్టు దగ్గర ఇస్తారు. తర్వాత ఈ యొక్క మల్లన్న స్వామికి ఇష్టమైనటువంటి పసుపు అనేటువంటిది అక్కడైతే చెల్లించుకుంటారు. తర్వాత ఒడి బియ్యం పోస్తారు, కొబ్బరికాయలు కొడతారు. ఇలా చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే చాలా పెద్దగా కూడా చేసుకున్నారు. అందరూ వచ్చేసి అక్కడే నైట్ స్టే చేసి చాలా బాగా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇలా సింపుల్ గా మాలాగా వచ్చామా మనము ఇద్దరు ముగ్గురు వచ్చి చేసుకున్నాం అనే వాళ్ళు కూడా ఉంటారు. మన వీలుని బట్టి మన పరిస్థితిని బట్టి కూడా చేసుకోవచ్చు అనమాట. ఎంత బాగా